చుట్టూ తిరుగుతున్నారు. మంత్రుల పిల్లలు ఎందుకు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు? ఐఏఎస్లు ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ఏం జరుగుతోంది? సీనియర్ మంత్రుల సహకారం లేదా? ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్లకి ముఖ్యమంత్రిని సేవ్ చేస్తూ మాట్లాడేటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో లేరా? రెండేళ్లకే ఇన్ని కుదుపులు ఎందుకు వస్తున్నాయి? ఏం చెప్తారు? అండ్ మోర్ ఓవర్, ఎందుకంటే ఢిల్లీకి పోయేటప్పుడు ఒకేసారి పోయేది ఢిల్లీకే, పోయేది ఒకే దగ్గరికే, కానీ 2 షిఫ్టుల్లో పోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ముందుగా మీకు అలాగే ఐన్ఎస్ ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అభివృద్ధిని, సంక్షేమ పథకాలని, వాళ్ళ పార్టీని అంధకారంలోకి నెడుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మనం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడన్నా అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఎక్కడైనా నెరవేరుతున్నాయా? రెండవది, వాళ్ళ పార్టీలో మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య వాళ్ళ సఖ్యత లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితులు కనపడతా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య చూసాం మనం, కొండ సురేఖ కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, సుధాకర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళంతా మంత్రుల మధ్యలో ఏ విధంగా సఖ్యత ఉంది? ఏ విధంగా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు? లేకపోతే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? ముఖ్యమంత్రి పదవి నుంచి దింపడానికి చేసే ప్రయత్నం ఇదంతా కూడా. ఎందుకంటే కేబినెట్ మీటింగ్ తర్వాత ఎక్కడ కూడా ఏ కామెంట్స్ కూడా కనపడలేదు. కొండ సురేఖ కూతురు అంత పెద్ద ఎత్తున మీడియాలో ఆ విధంగా ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడితే వాళ్ళ మీద ఎక్కడ కూడా యాక్షన్ లేదు. పీకాంలో తుఫాన్ కాదు, అదే తుఫాన్ నిజంగానే అవుతా ఉంది. లోపల ఇంటర్నల్ గా గ్రౌండ్ లో, అండర్ గ్రౌండ్ లో తుఫాన్ వస్తా ఉంది. డెఫినెట్ గా ఇది రేపు ఎల్లుండో ఇప్పుడు పెద్ద ఎత్తున మరి అది ఏమవుతుంది ఏంటి అనేది బాంబు కూడా పేల్చే అవకాశాలు ఉంటాయి. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఏమంటున్నారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా ఎవరు అధికారంలో ఉన్నారు? అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఏం చేసింది చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఏం చేస్తే మీకు ఏం చేసిరని మీకు ఓట్లు వేయాలి? డ్రైనేజ్ సమస్య పోతా ఉంటే మేము అక్కడ తిరుగుతుంటే, క్యాంపెయిన్ చేస్తూ ఉంటే, ఏ రోడ్లో చూసినా కూడా, ఏ బజార్లో చూసినా కూడా డ్రైనేజ్ పొంగి పొరులుతా ఉంది. నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరేస్తున్నారు మీకు ఓట్లు? ఎవరేస్తున్నారు? మొత్తం టోటల్ గా 45%, 47% లో ముస్లింలు ఒక 20-25% అయితే మిగతా వాళ్ళంతా కూడా స్లమ్ లో ఇస్తున్నారు కదా. ఒకవైపు జూబ్లీహిల్స్ ఒక పాష్ ఏరియా అనుకుంటాం, ఒక పెద్ద ఎత్తున మంచి డెవలప్ జరిగిందని అనుకుంటాం. ఎక్కడ జరిగింది చెప్పండి? ఇప్పటిదాకా 20-25% ఓట్లు మరి బీఆర్ఎస్ పార్టీకి వేసినా, కాంగ్రెస్ పార్టీకి వేసినా, రేపొద్దున దేవరికి వేసినా కూడా డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది? ఈ 12 సంవత్సరాల కాలంలో ఎక్కడ జరగలేదు. ఒకవేళ నిజంగానే జరుగుంటే మరి ఆ డ్రైనేజ్ పొంగడం కానీ, లేకపోతే ఆ డ్రైనేజ్ మంచినీళ్ళతో కలవడం కానీ, లేకపోతే అక్కడ కమ్యూనిటీ కట్టకపోవడం కానీ, ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయి? ఎందుకు ఇన్ని రోజుల నుంచి 3 నెలల నుంచి కాంగ్రెస్ మంత్రులు తిరుగుతా ఉన్నారు కానీ డ్రైనేజ్ సమస్య హైదరాబాద్ వరకే చూస్తున్నారు? ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా కూడా చాలా అంశాలు కనిపిస్తున్నాయి. రాజకీయం తప్ప పెద్దగా ఏం కనిపించినట్టు దాఖలు లేవు. సో ముఖ్యమంత్రి మంత్రులకు ఎక్కడ సఖ్యత పోయిందో అర్థం కావట్లేదు. డెఫినెట్ గా ఇక్కడ శ్రీకాంత్ గారు ఇంకొక మాట చెప్పాలి. వీళ్ళు ఇచ్చిన హామీలల్లా ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం అవసరం ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు, అది పోయింది. మహిళలకి 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా పోయింది. తర్వాత తులం బంగారము, లేకపోతే స్కూటీలు, తర్వాత రకరకాలుగా చెప్పారు కదా. వాటిని ఏ విధంగా పరిష్కరించిన వాళ్ళకి ఎందుకు ఓటేయాలి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా 40,000 ఓట్లతో గెలుస్తుంది? మీరు నిజంగానే గెలవాలనుకుంటే సింగిల్ గెలవండి. మీ కనీసం అభ్యర్థి దొరక్క ఎంఐఎం పార్టీ నుంచి అరువు తెచ్చుకున్న వ్యక్తిని మీరు అభ్యర్థిని నిలబెట్టుకున్నారంటే అక్కడే